హాయ్ ఫ్రెండ్స్, మగవాళ్ళు స్త్రీ యొక్క ఒక భాగాన్ని తాకటం వల్ల అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. ఆ వ్యక్తిపై ఎప్పుడూ లక్ష్మీదేవి కృప ఉంటుంది. మనం ఈ వీడియోలో స్త్రీలలో ఏ భాగాన్ని మగవాళ్ళు తాకటం వల్ల ధనవంతులు అవుతారో తెలుసుకుందాం. ఓ గ్రామంలో రామదాసు అనే వ్యక్తి ఉండేవాడు. ప్రతి విషయంలో రామదాసు భార్య అతనితో గొడవ పడేది. రామదాసు చాలా పేదవాడు. ఒకవైపు తినడానికి ఏమీ లేదని బాధతో పాటు మరోవైపు భార్య సూటిపోటి మాటలతో తన జీవితంపైన విరక్తి చెందాడు. రామదాసుకు ఏం చేయాలో అర్థం కావటం లేదు. అయితే ఒకరోజు రామదాసు రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తుంటే అతనికి ఒక సాధువు కనిపించాడు. రామదాసు ఆ సాధువు ముందర కూర్చొని తనివి తీరా ఏడ్చేశాడు. అప్పుడు ఆ సాధువు, ఏమైంది నాయన, ఎందుకు అంత బాధపడుతున్నావని ప్రశ్నించగా రామదాసు తాను చాలా నిరుపేదంలో ఉన్నానని, తినడానికి తిండి, ధరించడానికి సరైన వస్త్రాలు కూడా లేవని, తన భార్య తనతో తరచూ గొడవ పడుతూ ఉంటుందని, తాను చేసే చిరు వ్యాపారం కూడా నష్టం కారణంగా ఎత్తేయాల్సి వచ్చిందని, తనకు జీవితంపైనే విరక్తి కలిగిందని ఆ సాధువు ముందు విన్నయించుకున్నాడు. అప్పుడు ఆ సాధువు, నీ కష్టాలన్నీ గట్టెక్కడానికి ఒక సరైన ఉపాయం చెబుతానని, దానిని తూచా తప్పకుండా పాటించమని రామదాసుకు చెప్పాడు. రామదాసు ఏం చేయాలని అడగగా, స్త్రీ యొక్క ఒక భాగాన్ని ఒత్తడం లేదంటే నాకడం వల్ల ధనవంతుడు కావచ్చని చెప్పాడు. కేవలం నీవు మాత్రమే కాదు, ఏ పురుషుడైనా తన భార్య యొక్క ఆ భాగాన్ని ఒత్తడం లేదంటే నాకడం వల్ల ధనవంతులు కావచ్చని ఆ సాధువు చెప్పాడు. రామదాసు ఏం చేయాలో చెప్పమని అడగటంతో ఆ సాధువు ఏం చెప్పాడంటే, ఒక నగరంలో ఒక రైతు ఉండేవాడు. ఆ రైతుకు చాలా వ్యవసాయ భూమి ఉండేది. పంటలు బాగా పండేవి. ఆ రైతు తన భార్యతో చాలా అన్యోన్యంగా ఉండేవాడు. ఈ దంపతుల మధ్య వివాదాలు, మనస్పర్ధాలు అనే వాటికి చోటు ఉండేదే కాదు. దీంతో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కృప ఉండేది. పంటలు బాగా పండుతూ ప్రతి ఏడాది ఊహించని లాభాలు వస్తూ ఉండటంతో వారు కొద్ది కాలంలోనే ఊహించని విధంగా ధనవంతులయ్యారు. ఈ దంపతుల మధ్య ఉండే అన్యోన్యత చూసి చుట్టుపక్కల వారు ఈర్ష్యపడేవారు. రైతు దంపతుల అన్యోన్యత గురించి ఆ గ్రామమంతా తెలిసింది. చివరికి ఈ విషయం గ్రామ పెద్దకు తెలిసింది. ఆ గ్రామ పెద్ద కూడా ఆ రైతు దంపతుల అన్యోన్యత జీవితం గురించి పొగుడుతూ తమ గ్రామంలో ఒక రైతు కుటుంబం ఉందని, ఆ రైతు కుటుంబంలో ఉండే దంపతుల మధ్య ఉండే ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువేనని, తన జీవితంలో ఇంత ఆదర్శమైన దంపతులు ఇప్పటి వరకు తాను చూడలేదని ఆ రాజు ఇతరులతో చాలా గొప్పగా చెప్పేవాడు. ఒకరోజు ఆ గ్రామ పెద్ద ఒక దండోరా వేయిస్తాడు. గ్రామంలో ఉండే వాళ్ళంతా దీపాలను నెయ్యి పోసి వెలిగించాలని చెప్తాడు. అది విన్న ఆ గ్రామ పెద్ద భార్య, ఎందుకు ఇలా దండోరా వేయిస్తున్నారని అడగగా, మన గ్రామంలో ఒక రైతు తన భార్యకు మధ్య ప్రేమానురాగాలు ఉన్నాయని, వారి మధ్య ఎప్పుడు విభేదాలకు చోటు లేదని, గ్రామంలో అందరూ కూడా ఆ రైతు దంపతుల వలె ఎంతో అన్యోన్యంగా ఉండటం కోసమే ఇలా దీపాలు నెయ్యి పోసి వెలిగించాలని తాను దండోరా వేయించినట్లు చెప్తాడు. గ్రామ భటులు గ్రామంలో ప్రతి వీధి తిరుగుతూ ఈరోజు రాత్రంతా నెయ్యి పోసి దీపాలను వెలిగించాలని, ఇది గ్రామ పెద్ద ఆజ్ఞ అని దండోర వేస్తారు. ఇక గ్రామంలో ఉండే ప్రజలంతా నెయ్యి పోసి దీపాలను వెలిగిస్తారు. అర్ధరాత్రి అయ్యేసరికి ఒక రైతు దంపతుల కుటుంబం ఇంట్లో తప్ప మిగతా కుటుంబాలలో వెలిగించిన దీపాలన్నీ ఆరిపోతాయి. ఆ రైతు ఇంట్లో రైతు భార్య దీపం ఆరకుండా ఎప్పటికప్పుడు నెయ్యి పోస్తూ ఉంటుంది. ఆ రైతు తన భార్యతో ఎప్పుడు గొడవ పడకుండా ప్రతి విషయంలో సర్దుకుపోయేవాడు. భార్యతో గొడవ పడితే కుటుంబంలో మనశ్శాంతి ఉండదని, భార్య ఏం చేసినా ఎదురు మాట్లాడేవాడు కాదు. ఇక ఆ గ్రామ పెద్ద బయటకు వచ్చి చూస్తే ఒక రైతు ఇంట్లో తప్ప మిగిలిన ఇళ్లలో దీపాలన్నీ ఆరిపోయి ఉంటాయి. అప్పుడు ఆ గ్రామ పెద్ద తన భార్యతో, చూసావా, గ్రామంలో కేవలం ఆ ఒక్క రైతు ఇంట్లో మాత్రమే దీపం వెలుగుతుంది అంటే ఆ రైతు దంపతుల మధ్య ఎలాంటి ప్రేమానురాగాలు ఉన్నాయో అర్థమవుతుందని అన్నాడు. అప్పుడు గ్రామ పెద్ద భార్య, ఆ దంపతుల మధ్య అంత ప్రేమ ఉండటానికి కారణం అతని భార్యనే. అందుకే ఆ కుటుంబం ఎప్పుడు అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతుందని అంటుంది. అప్పుడు నువ్వు చెప్తుంది అంతా తప్పని ఆ గ్రామ పెద్ద చెప్తాడు. ఆ కుటుంబంలో ప్రేమానురాగాలు ఉండటానికి కారణం ఆ రైతే అంటాడు. దీంతో ఆ గ్రామ పెద్ద భార్య కాదు, ఆ రైతు భార్యకు ఓర్పు సహనం చాలా ఎక్కువ ఉంటుంది. అందుకే ఆ రైతు దంపతుల మధ్య గొడవలు, మనస్పర్ధాలు లాంటివి లేవు. ఇలా కొంతసేపు ఆ గ్రామ పెద్దకు అతని భార్యకు మధ్య ఈ రైతు దంపతుల గురించి చర్చ జరుగుతుంది. ఆ తర్వాత వీరిద్దరి మధ్య గొడవ కూడా జరుగుతుంది. గ్రామ పెద్ద భార్య భర్త గడ్డం పట్టి లాగగా గ్రామ పెద్ద భార్యపై చెయ్యి చేసుకున్నాడు. ఆ తర్వాత మనమెందుకు ఆ రైతు దంపతుల వల్ల గొడవ పడాలి, ఆ రైతు దంపతులను పరీక్షిస్తే సరిపోతుంది కదా అని అనుకుంటారు. ఆ తర్వాత గ్రామ పెద్ద ఒక భటుడిని పిలిపించి, నేను కొన్ని ప్రశ్నలు చెబుతాను, నువ్వు రైతు దగ్గరికి వెళ్ళి ఆ ప్రశ్నలకు సమాధానాలు ఏమిటో కనుక్కొని రావాలని ఆదేశిస్తాడు. ఆ రోజు రైతు ఆరోగ్యం సరిగ్గా లేనందున ఇంటి వద్ద ఉంటాడు. అతని భార్య పొలానికి వెళ్తుంది.
భటుడు ఆ రైతు ఇంటికి వెళ్ళి తాను గ్రామ పెద్ద నుంచి వచ్చానని, గ్రామ పెద్ద కొన్ని ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలని నీ వద్దకు పంపించాలని చెప్తాడు. అప్పుడు రైతు కూర్చోండి, నీళ్లు తీసుకువస్తాను, ఆ తర్వాత మీ ప్రశ్నలకి సమాధానం చెబుతాను అంటే భటుడు తనకు నీళ్లు అవసరం లేదని, కేవలం తాను అడిగే ప్రశ్నలకు సమాధానం కావాలని చెబుతాడు. రైతు ఆ ప్రశ్నలు ఏమిటో చెప్పమని అడిగితే, నీవు నీ భార్యను వదిలేస్తే గ్రామ పెద్ద వజ్ర వైడూర్యాలతో పాటు నీకు ఉన్న వ్యవసాయ భూమికి రెట్టింపు వ్యవసాయ భూమిని రాజమహల్లో ఉండే సగభాగం కూడా ఇస్తాడంట అని చెప్తాడు. అప్పుడు రైతు గ్రామ పెద్ద పూర్తి రాజమహల్ ఇచ్చినా కూడా తన భార్యను విడిచిపెట్టనని, ఆ విషయం గ్రామ పెద్దతో చెప్పమని చెబితే భటుడు గ్రామ పెద్దతో ఆ విషయం చెప్తాడు. అయితే గ్రామ పెద్ద భార్య ఈ విషయం విని, మీరు కేవలం రైతును మాత్రమే ప్రశ్నించారు, రైతు భార్యను కూడా పరీక్షిస్తానని, అప్పుడు ఆ దంపతులలో ఎవరు సహనం ఓర్పు కలవారో తెలుస్తుందని చెప్తుంది. తాను కూడా రైతు భార్యను పరీక్షిస్తానని, అప్పుడు ఆ దంపతులలో ఎవరు సహనం ఓర్పు కలవారో తెలుస్తుందని చెప్తుంది. వెంటనే ఒక భటుడు పిలిపించి రైతు ఇంటికి వెళ్ళి రైతు లేని సమయంలో రైతు భార్యతో ఒక ప్రశ్నకు సమాధానం తెలుసుకోమని రమ్మని చెప్తుంది. వెంటనే భటుడు రైతు ఇంటికి వెళ్ళి రైతు లేని సమయంలో రైతు భార్యతో తాను గ్రామ పెద్ద ఇంటి నుంచి వచ్చానని, రాణిగారు ఒక ప్రశ్నకు సమాధానం తెలుసుకొని రమ్మని చెప్పారు అంటాడు. ఏమిటి ఆ ప్రశ్న అని అడగగా, నీవు నీ భర్తను చంపేస్తే రాజ్మహల్ సగభాగం ఇవ్వడంతో పాటు నీకున్న భూమికి 2 రెట్ల భూమి ఊహించని విధంగా రాణివారు ఇస్తారంట అని అంటాడు. అప్పుడు రైతు భార్య సంతోషంతో అంత ఆస్తి వస్తుందంటే ఖచ్చితంగా తన భర్తను చంపేస్తానని చెబుతుంది. అయితే నీవు నీ భర్తను చంపేశావని రాణిగారికి ఎలా తెలుస్తుందని ఆ భటుడు అడుగుతాడు. తన భర్తను తాను చంపిన తర్వాత ఇంట్లో ఉండే దీపం ఆర్పేస్తానని చెబుతుంది. ఆ భటుడు గ్రామ పెద్ద వద్దకు వెళ్ళి రాణితో జరిగిన విషయం చెబితే రాణి ఆశ్చర్యపోతుంది. గ్రామ పెద్ద అతని భార్య అక్కడ ఉండే భటులను పిలిచి, తమ కారణంగా రైతు తన భార్య చేతిలో అనవసరంగా చనిపోకూడదని మీరు వెంటనే వెళ్ళి ఆ రైతుకు ఆ రైతు భార్యకు జరిగిన విషయం చెప్పి అతని ప్రాణాలు కాపాడమని ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు భటులు రైతు ఇంటికి వచ్చి చూస్తే రైతు హత్యకు గురై నేలపై పడి ఉంటాడు. అది చూసిన భటులు, నువ్వు నీ భర్తను చంపాల్సింది రాత్రి కదా, ఇప్పుడు ఎందుకు చంపావని ప్రశ్నించగా, నేను రాత్రి దీపం మాత్రమే ఆర్పాలి, భర్తను ఎప్పుడైనా చంపొచ్చు కదా అంటుంది. భటులు పరిగెత్తుకుంటూ వెళ్ళి గ్రామ పెద్దకు జరిగిన విషయం చెబితే గ్రామ పెద్దతో పాటు అతని భార్య చాలా బాధపడతారు. వెంటనే రైతు భార్యను బంధించి తీసుకురావాలని ఆజ్ఞాపిస్తే భటులు రైతు భార్యను బంధించి తీసుకొస్తారు. గ్రామ పెద్ద రైతు భార్యతో, నీవు కేవలం డబ్బును మాత్రమే ప్రేమించావా, నీ భర్తపై నీకు ప్రేమ లేదా అని ప్రశ్నిస్తాడు. అప్పుడు తన భర్త చేసే పనులు తనకు నచ్చవని చెబుతుంది. నీ భర్త ఏం చేసేవాడని గ్రామ పెద్ద ప్రశ్నించగా, తన ముక్కుపై భాగాన్ని వేలతో ఒత్తేవాడని, తన చెవి వెనుక భాగాన్ని నాలుకతో నాకేవాడని, అది తనకు నచ్చేది కాదని చెబుతుంది. దీంతో రాజుకు అర్థమవుతుంది. సాధువు రామదాసుతో ఆ రైతు ఎందుకు ధనవంతుడు అయ్యాడు, నీకు అర్థమైందా అని అడిగితే రామదాసు తనకు అర్థం కాలేదని చెప్తాడు. దీంతో సాధువు శ్రీ ముక్కుపై భాగం శుభానికి సంకేతం కాబట్టి ముక్కు పైభాగాన్ని వేలతో ఒత్తడం వల్ల ఊహించని ధనప్రాప్తి లభిస్తుందని చెప్తాడు. స్త్రీ చెవి వెనుక భాగాన్ని పురుషుడు తన నాలుకతో నాకితే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. స్త్రీ చెవి వెనుక భాగంలో మాతాదేవి నివాసం. కాబట్టి భర్త తన భార్యతో ఇలా చేయటం వల్ల ఆ దంపతులపై లక్ష్మీదేవి కృప కలిగి ధనవంతులు అవుతారు. అయితే భర్త తన భార్యతో ఏ విధంగా చెయ్యాలి అనుకుంటే ముందుగా ఆ విషయం ఆమెకు చెప్పడం చాలా మంచిది, లేదంటే ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుంది.